सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् पदव अध्यायं 9వ श्लोकं मच्चित्ता मद्गतः प्राणाः बोधयन्तः परस्परम् कथयन्तश्च मां नित्यम् तुष्यन्ति च रमन्ति च కృష్ణ పరమాత్మ భక్తిలి యొక్క విశిష్టతని గురించి చెప్తున్నారు. భక్తిలో కూడా అనేక రకాలు. అనేక రకాలంటే మొదటి మెట్టు, రెండో మెట్టు, మూడో మెట్టు ఇలా ఉంటుంది భక్తిలో. ఎలాగైతే మన పిల్లలు ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ స్టాండర్డ్ ఇలా మెట్టుమెట్టుగా పైకి వెళ్తారు కదా క్లాసుల్లో. అదేవిధంగా దైవ విషయంలో కూడా భక్తులందరూ కూడా భక్తి అనే స్కూల్కి వెళ్ళాం అనుకోండి. ఉదాహరణకి భక్తి అనే ఒక స్కూల్కి వెళ్ళాం. మనం ఏ క్లాసులో కూర్చోవాలి? అన్ని భక్తి క్లాసులే. రూములు ఉన్నాయి, కానీ ఏ రూమ్లోకి వెళ్ళడానికి మన అర్హత ఉంది అని ఆలోచిస్తే ఇక్కడ మన యొక్క మానసిక పరిపక్వతను బట్టి మనం భగవంతుణ్ణి ఆరాధిస్తాం. అది మన యొక్క మెంటల్ మెచ్యూరిటీ అంటారు, ఇమోషనల్ మెచ్యూరిటీ. దాన్ని బట్టి మనకు అక్కడ అర్హత ఉంటుంది. అక్కడ మన పిల్లల్ని కనుక ఫస్ట్ స్కూల్కి తీసుకుపోతే వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు. ఏం చేస్తారు? కొన్ని వస్తువులు పెట్టి ఆ పేర్లు చెప్పమంటారు. వాళ్ళు వీడు కొంచెం అసలు చదవడానికి అర్హుడా కాదా అని చెప్పి ఆ పేర్లు, ప్రొనౌన్సియేషను, ఆ స్పెల్లింగ్ అవన్నీ అడుగుతుంటారు చూడండి. అడిగిన తర్వాత ఆ అబ్బాయికి వాడిని ఏ సెక్షన్లో వేయాలి, ఏ లెవెల్లో ఉన్నాడు అని చెప్పి ఆ టీచర్కి తెలిసిపోతుంది. ప్రిన్సిపాల్, టీచరు ఇంటర్వ్యూ చేస్తారు. అంటే వాడి యొక్క టాలెంట్ని బట్టి. కొంతమంది పిల్లలు చాలా షార్ప్గా ఉంటారు, వెంటనే చెప్తారు. కొంతమందికి వాడి చదువు తెలిసినా కూడా చెప్పలేడు, భయం. అట్లా రకరకాలు ఉంటారు. అదేవిధంగా మనం కూడా భగవంతుడి విషయం వచ్చేటప్పటికి చాలా విధాలుగా ఉంటారు మనుషులు. ఎలా ఉంటారు? మొదట భగవంతుడిని ఏకరూపంగా భావిస్తాం. ఏకరూపంగా త్యాగరాజుల వారు రాముణ్ణి పూజించినట్లుగా, మీరాబాయి కృష్ణుణ్ణి పూజించినట్లుగా మానసికమైనటువంటి, అంటే ఒక వ్యక్తి రూపాన్ని తీసుకొని వాళ్ళు ఆలంబనంగా వాళ్ళకి మానసికమైనటువంటి ఒక స్ట్రెంగ్త్ వస్తుందన్నమాట, ఒక ధైర్యం, బలం. మానసిక బలం కావాలి అంటే ఒక రూపాన్ని ఆరాధించాలి. ఆ రూపంలో వాళ్ళు ఆ సర్వస్వం శక్తిని పొందుతారు ఆ రూపం ద్వారా. అందుకని ఇప్పుడు ఆండాళ్ళు అనే ఆమె చేసుకున్నదా రంగనాథ స్వామిని ఎట్లా పెళ్లి చేసుకుంటుందండి రాయిని అని అడిగాడు ఆయన ఒకడెవరో. అదంతా పెద్ద కాంట్రవర్సీ జరుగుతోంది. న్యూస్ కొంతమంది ఇంకా తెలియదు అనుకుంటా మీకు. ఆ న్యూస్ హాట్ న్యూస్. ఆండాళ్ళు తిరుప్పావై అంతా ఆమె మీదనే కదా అంతా. ఆ ఆండాళ్ళు ఎలా చేసుకుంది రంగనాథ స్వామిని, ఆయన విగ్రహాన్ని పెళ్ళి ఎట్లా చేసుకుంటుంది అంటే చేసుకుంటుంది. అది అంటే ఆమె విగ్రహాన్ని రాయిని రాయిగా చూడలే, సాక్షాత్ భగవంతుడి రూపంగా భావించింది.
భావించడం వల్ల ఆ మనస్సులో ఇప్పుడు భగవంతుణ్ణి తండ్రిగాను చూడొచ్చు మనం, భగవంతుణ్ణి తల్లిగాను భావించవచ్చు, భగవంతుణ్ణి ప్రియుడిగాను భావించవచ్చు, భర్తగా కూడా భావించవచ్చు. వాళ్ళకి ఏది అవసరమో, ఏ ప్రేమ వాళ్ళకి కావాలని కోరుకుంటుందో ఆ మనసు లోపల, ఆ ప్రేమను ఇవ్వడానికి ఆ రూపాన్ని వాళ్ళు కల్పించుకుంటారు. తల్లి ప్రేమకి నోచుకోలేదనుకోండి పిల్లలు చిన్నప్పుడే, యువతల తల్లి ప్రేమ దొరకకపోతే తల్లి 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 కావాలని కోరుకుంటాడు. అమ్మ ప్రేమ కోసం కలవరిస్తుంది మనసు. అప్పుడు ఏం చేస్తాడు, భగవంతుణ్ణి తన తల్లిగా భావించుకొని తల్లిగా పూజిస్తాడు. ఒకే రూపమే, తనకిష్టమైన రూపాన్ని తల్లిగా భావిస్తాడు. ఆ తల్లి ప్రేమని ఆ భగవంతుడి నుంచి పొందుతున్నట్లుగా భావిస్తాడు. పసిపిల్లవాడు వేలు నోట్లో వేసుకుంటాడు, అమ్మ దగ్గర నుంచి పాలు తాగుతాను అనుకుంటుంటాడు. వాడు ఆ చెయ్యి తీయండి లోపల నుంచి, నోట్లో నుంచి ఏం చేస్తాడు, ఏడుస్తాడు. ఎందుకు ఏడుస్తాడు, ఆ పాలు రావడం లేదని చెప్పి ఏడుస్తాడు. వాడికి అది వేసుకుంటే పాలు తాగుతున్నట్లు, లాలనం అంటే ఇది వేసుకుంటే పాలు ఉన్నట్లుగా వాడు భావిస్తాడు. కానీ వాడికి అది పెట్టుకోవడం వల్ల పాలు వస్తున్నట్లుగా భావించి ఆనందంగా ఉన్నాడా లేదా చెప్పండి. వాడికి ఆనందంగా ఉంది, పరమానందంగా ఉన్నది. ఇంకా ఆహా వాడి ఆనందం మీరు చెప్పాలంటే మనకు అనిపిస్తుంది, ఏంద్రా పిచ్చివాడు నోట్లో వేలేసుకుని ఆనందంగా ఉన్నాడంటే వాడి ఆనందం వాడిది. అదేవిధంగా భగవంతుణ్ణి తల్లిలాగా ఆరాధించి తల్లిలాగా పూజిస్తాడు ఒక భక్తుడు. లేదా తండ్రి ప్రేమకు నోచుకోకపోతే తండ్రిలాగా భావించి ఆ తండ్రి ప్రేమని పొందుతున్నట్లుగా భావిస్తాడు భక్తుడు. లేకపోతే భర్తగా, మీరాబాయి కృష్ణుణ్ణే తన భర్తగా భావించింది. అలా భర్తగా కూడా భావించి ఆ మానసికమైనటువంటి బలాన్ని పొందొచ్చు అన్నమాట. భావన ఏ రూపంగా నువ్వు ఏ విధంగా చూస్తే ఆ విధంగా నువ్వు మలుచుకోవచ్చు భగవంతుడు. అది భగవంతుడు ఉన్న గొప్పతనం. ఎవరెవరికి ఏ భక్తి కావాలంటే ఆ భక్తి రూపంలో ఆయన సహాయపడతాడు. నవవిధ భక్తి అన్నాం కదా, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం, రకరకాల భక్తులు ఉన్నాయి. ఇష్టం వచ్చినట్లుగా పూజించవచ్చు. అంతేగాని ఆయన ఎట్లా పెళ్లి చేసుకుంటుందని చెప్పి ఆయన అడిగితే మనం ఏం సమాధానం చెప్తాం ఆయనకి? కనుక మనకు పూజించేది రాళ్ళు కాదు, రప్పలు కాదు, భగవంతుడిగా భావించి మనం పూజిస్తాం. అది ఏకరూపం. ఇలా పూజించినప్పుడు ఏమవుతుందంటే మనిషికి కొన్ని కష్టాలు వస్తాయి, కొన్ని బాధలు వస్తాయి, సుఖాలు దుఃఖం వస్తూ ఉంటుంది, జయ అపజయాలు వస్తూ ఉంటాయి. ఇలా వచ్చినప్పుడు ఏకరూప భక్తుడు కొంచెం తట్టుకోవడం కష్టం. ఏకరూప భక్తుడు తట్టుకోలేడు. అందుకని ఏకరూప భక్తులందరికీ దుఃఖం ఎక్కువ ఉంటుంది. చూసారా, చాలా దుఃఖం ఉంటుంది. ఎందుకంటే ఇంకా వాళ్ళ మనసు ఇంకా ఎదగాలి ఇంకా. ఎందుకంటే వాళ్ళల్లో నా దేవుడు నా రూపం అనేటువంటి ఒక మనస్సు సంకుచితంగానే ఉంటుంది. ఇంకా ఆ సంకుచితం ఉండడం వల్ల ఏమవుతుందంటే రాగద్వేషాలు ఉంటాయి లోపల, ప్రియం అప్రియం, ఇష్టం కానిది, ఇట్లాంటివన్నీ ఉంటూ ఉంటాయి. ఆ భక్తిలో నుంచి ఇంకా పైకి రావాలంటే భగవంతుడు ఏం చెప్తున్నాడు, ఈ సృష్టి అంతా కూడా నువ్వు చూసే సృష్టిలో వెలుగు నీడలు, జయ అపజయం, సుఖ దుఃఖం రెండు ఉంటాయి. అది తెలుసుకో. ఇప్పుడు పుట్టుక ఉంటే మరణం ఉంటుంది, వెలుగు వచ్చిందంటే నీడ వస్తుంది, జయం వచ్చిందంటే అపజయం వస్తుంది. ఒక నాణ్యం ఉంది, కాయిన్ నాణ్యం, దానికి రెండు వైపులు ఉంటాయా ఒకవైపు ఉంటుందా? అడుగుతున్నాము మనం, ఎందుకు ఒకవైపే ఉండొచ్చు కదా, రెండు వైపులు ఎందుకంటే నాణ్యం అంటే దానికి రెండు వైపులు ఉంటాయి. రూపాయి కాయిన్ కానీ, 2 రూపాయలు కానీ, 5 రూపాయలు కానీ, 10 రూపాయలు కానీ రెండు పక్కలు ఉన్నాయా లేదా? బొమ్మ బొరుసు అంటారు కదా, బొమ్మ బొరుసు ఎందుకు ఉండాలి రెండు పక్కలు? బొమ్మ బొరుసు ఎందుకు, బొమ్మ ఉండొచ్చు కదా, బొరుసు ఎందుకు అని అంటే అది నియతి. అదేవిధంగా సృష్టిలో కూడా పెరుగుట
తరుగుట నియతి, జయం అపజయం నియతి. నియతి అంటే ఆర్డర్, సృష్టి క్రమం. అది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ సృష్టిలో అంతా భగవంతుడే ఉన్నాడు అనాలన్నా కూడా అందరికి ఇష్టం ఉండదు. ప్రతి దాంట్లో భగవంతుడే ఉన్నాడు, అన్నీ భగవంతుడే అన్నాడు. అయితే టెర్రరిస్టులు కూడా భగవంతుడే ఉంటాడండి ప్రశ్న వస్తుంది కదా. టెర్రరిస్టులు ఉన్నారు, మిలిటెంట్స్ ఉన్నారు, నెక్సలైట్స్ ఉన్నారు, రాబర్స్ ఉన్నారు, దొంగలు ఉన్నారు, దోపిడీదారులు ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా భగవంతుడేనా అంటే శాస్త్రం ఉంటుంది అవును. అట్లయితే మాకొద్దు ఆ భగవంతుడు అంటాం మనం. అక్కడ మనం ఆలోచించాలి. భగవంతుణ్ణి ఒక రూపంలోనే ఆరాధిస్తూ ఉన్నావు నువ్వు. భగవంతుడు అంతటా ఉన్నాడు కదా. అంతటా ఉన్నప్పుడు అన్నింటా భగవంతుడిని ఎందుకు ఆరాధించలేవు అంటే కొన్ని అంటే చెడు దోషం ఉన్నాయి ప్రపంచంలో, అందుకని అందులో భగవంతుడిని నేను చూడలేను అంటాం. పిల్లవాడు పుట్టాడంటే ఆనందం, ఎదుగుతున్నాడంటే ఆనందం, ముసలివాడు అవుతున్నాడంటే ఆనందం ఉండదు. పెరుగుతున్నాడంటే ఆనందం ఉన్నప్పుడు, ఎదుగుతున్నాడంటే ఆనందం ఉన్నప్పుడు, పరిగెడుతుంటే ఆనందం, నడవలేనప్పుడు ఆనందంగా ఉండాలి. అది సృష్టి అంటే. ఎప్పుడూ ఆ సృష్టిలో ఉన్నటువంటి మొత్తాన్ని నువ్వు అంగీకరించాలి. కానీ మనం ఏం చేస్తామంటే మనకిష్టమైందా అని మాత్రం తీసుకుంటాం, మిగతా అది మాత్రం వద్దు. ఇప్పుడు చూడండి, క్వశ్చన్ వచ్చింది కదా, పోయినసారి చెప్పాను, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. ఇప్పుడు భగవంతుడు అంతటా ఉంటే ఈ చెడు అనేది కూడా ఉన్నది కదా, ఈ చెడు అనేది కూడా భగవంతుడిలో ఉన్నదా? చెడు కూడా ఉంది కదా సృష్టిలో. చాలామంది చెడ్డవాళ్ళు ఉన్నారు, చెడు అనేది ఒకటి ఉన్నది. మరి భగవంతుడు అంతటా ఉంటే, అన్నింటా ఉంటే, అప్పుడు ఆయనలో ఈ చెడు ఉన్నట్లే కదా. ఇప్పుడు ఆయన చెడు ఉంటే ఆయనలో, ఆయన భగవంతుడు ఎట్లా అవుతాడు? ప్రశ్న వస్తుందా రాదా? అందుకేనండి మేము భగవంతుడిని అంతటా చూడలేకపోతున్నాం, అన్నింటిలో భగవంతుడిని భావించలేము. ఎందుకంటే చెడు ఉన్నది కదా. భగవంతుడు ఆ చెడులో కూడా ఉంటే, చెడు కూడా ఆయన ఒంట్లో ఉన్నట్లే కదా. అట్లాంటప్పుడు ఆయన భగవంతుడు ఎట్లా అవుతాడు అని ప్రశ్నిస్తాం. సరే, భగవంతుడిలో చెడు లేదు, చెడు వేరేగా ఉంది, భగవంతుడు ఇక్కడ ఉన్నాడు అనుకుందాం. ఎందుకంటే ఆయన అంతా ఉంటే చెడు ఆయనలో ఉంటుంది కదా, కనుక ఆయన వద్దు, మనకు ఆ భగవంతుడు వద్దు. కనుక ఏం చేద్దాం, ఆ చెడుని తీసుకెళ్ళి పక్కన పెడదాం. ఈ చెడు అంతా ఒక చోట ఉంటుంది, భగవంతుడు మాత్రం ఇక్కడ ఉంటాడు అనుకుందాం. ఎందుకంటే చెడుతో కూడిన భగవంతుడు మనకు వద్దు. అప్పుడు ఏం చేయాలి? భగవంతుడే ఉన్నాడు, చెడు ఎక్కడుంది? వేరే చోటు ఉంది. ఇప్పుడు వేరే చోటు ఉంటే అక్కడ ఆయన లేనట్లే కదా ఈ భగవంతుడు. చెడు ఉన్న చోట ఈయన లేనట్లే కదా. అప్పుడు ఈయన లిమిటెడ్ అవుతాడా, ఆల్ పర్వేడింగ్ అవుతాడా? అంతటా వ్యాపించిన వాడవుతాడా, కొంతమే వ్యాపించిన వాడవుతాడా? లిమిటెడ్గా ఉంటాడు. అంతటా వ్యాపించిన వాడు కావడానికి వీల్లేదు. ఎందుకంటే అక్కడ పక్కన చెడు కూర్చొని ఉంది. ఈయన అక్కడికి పోతే మాకు కష్టం, అది ఇక్కడికి రాకూడదు, ఈయన అక్కడికి పోకూడదు. అంటే మనం ఆయన వ్యాప్తిని పరిమితం చేశాం. చూడండి ఎంత ప్రాబ్లము. ఇప్పుడు అంతటా ఆయన ఉన్నాడంటే చెడు వచ్చేస్తుంది ఆయనలోకి. చెడు వస్తే ఇంకా ఆయన్ని ఎట్లా దేవుడిగా పూజించలేం. అందుకని చెడును పక్కకి నెట్టి ఆయన మాత్రం తీసుకుంటే ఆ చెడు ఉన్న చోట ఈయన ఉండడు. అప్పుడు ఈ భగవంతుడు సర్వవ్యాపి అవుతాడా? సర్వవ్యాపి అంతటా ఉన్నవాడు అవుతాడా? కాడు కదా. అంతటా లేనివాడైతే ఆయన సర్వజ్ఞుడు అవుతాడా? కాడు కదా. ఆల్ పర్వేడింగ్, ఆమ్నిషియంట్, ఆమ్నిపోటెంట్ కాలేడు. ఎందుకంటే చెడు ఒక పక్కన ఉంది, ఈయన ఒక పక్కన ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలైతే? చూసారా ఎంత సమస్య వస్తుందో? ఎప్పుడైనా ఆలోచించామా మనం? అందుకనే మనం ఈ ప్రపంచంలో ఆనందంగా ఉండలేము.
ఎందుకంటే వాళ్ళు చెడ్డవాళ్ళు, వీళ్ళు చెడ్డవాళ్ళు, వీళ్ళు చెడ్డవాళ్ళు అంటూ ఉంటాం. మనం మాత్రం దేవుణ్ణి పట్టుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఇది మన వెంట పరిగెడుతూ ఉంటుంది. చెడు మనల్ని బాధ పెడుతూ ఉంటుంది. మనకిష్టం లేనిది, మనకు అనుకూలం కానిది, ఇవన్నీ వద్దండి. మాకు భగవంతుడే కావాలి. ఆయన అంటాడు, అదంతా కూడా నా సృష్టిలో భాగమే అంటాడు ఆయన. ఎందుకయ్యా ఇట్లాంటి సృష్టి చేశావు అంటే, దోమ కుట్టిందండి అన్నాడు. ఆయన అంటాడు, దోమ కూడా నా సృష్టిలో భాగమే అంటాడు ఆయన. దోమలు లేకుండా సృష్టి చేయొచ్చు కదా అంటాం మనం. దోమలు ఉండాలి, నల్లులు ఉండాలి. ప్రతి జీవరాశి కూడా దాని యొక్క రోల్ ఉన్నది సృష్టిలో. ఈ సృష్టి అంతా కూడా మంచి చెడులతో కలిసి ఉన్నది. మంచినే సృష్టి చేయొచ్చు కదా, చెడుని ఎందుకు సృష్టి చేశాడు ఆయన అని మనం ప్రశ్న వేస్తే ఆన్సర్ ఏంటి? కనుక ఇట్లాంటి సమస్యలన్నీ వస్తాయి ఏకరూప భక్తి ఉంటే. అయితే ఏం చేయమంటారు ఇప్పుడు? విశ్వరూప భక్తికి ఎదగాలి. నువ్వు ఎలా ఎదగాలి? ఎలా ఎదగాలంటే, ఈ చెడు అనేది ఏదైతే ఉందో, ఏమండి, మరణం అనేది చెడు. మన లెక్కల ప్రకారం మరణం, ముసలితనం ఇవి వద్దు, ఇది చెడు. వ్యాధి అసలు వద్దే వద్దు, చెడు. నొప్పి, ఎముక విరిగింది, నొప్పి, వద్దే వద్దు. ఆయన అంటాడు, నేను చేయలేను, ఎముకలు ఉంటే విరుగుతాయి, ఎప్పుడైనా ఎరగచ్చు, ఏం చేయలేను. శరీరం ఉంటే వ్యాధి వస్తుంది, నేనేం చేయలేను అంటాడు. ముసలితనం వస్తుంది అన్నాడు. అదేమిటయ్యా అంటే, అవన్నీ కూడా ఈ సృష్టిలో ఒక భాగం. కానీ ఇప్పుడు మనం ఆ సృష్టిలో భాగమైనటువంటి అన్నీ ఒప్పుకుంటామా లేదా? ఇప్పుడు అది ప్రశ్న. ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి సృష్టికి ఉత్పత్తికి ఆనందిస్తున్నాం, ఆరోగ్యానికి ఆనందిస్తున్నాం. మంచి ఆరోగ్యం ఉంటే ఆనందిస్తాం, పెరుగుతుంటే ఆనందిస్తాం, తరుగుతుంటే ఆనందించాం. డబ్బులు పెరుగుతూ ఉంటే ఆనందం, తరిగితే వయసు పెరుగుతూ ఉంటే ఆనందం. ముసలితనం వచ్చి శరీరం వణుకుతూ ముడతలు పడుతూ ఉంటే కష్టంగా ఉంటుంది, బాధ ఉంటుంది. పళ్ళు అబ్బాయికి వచ్చినాయండి, పళ్ళు వచ్చినాయండి, పాలపళ్ళు అంటాడు. పళ్ళు ఊడుతూ ఉంటే వద్దండి అంటాం. ఇది కావాలన్నప్పుడు దీనికి కూడా ఒప్పుకో. ప్లస్ కావాలంటావు, మైనస్ని కూడా ఒప్పుకోవాలి. లేదండి మైనస్లు వద్దు మాకు అంటే ప్లస్ కూడా తీసుకోవాలి. శరీరం వద్దు, ఎందుకంటే వ్యాధి ఉన్నది కదా, శరీరం వద్దు, నా శరీరం కావాలండి అన్నాడు. మనోడు పుట్టాడు, మనవరాలు పుట్టింది అన్నాడు. పుట్టడం అని పుట్టాలి, కానీ ఏమీ ఉండకూడదు. ఏమిటి? రోగాలు, రొప్పులు ఏమి ఉండకూడదు. అది సాధ్యం కాదు. వెలుగు వస్తే నీడ ఉంటుంది, నీడ ఉంటే వెలుగు ఉంటుంది. ఇవి తప్పవు. ఇట్లా ఉండడం సహజం అని తెలుసుకొని పెరిగే దాని మీద రాగం పెంచుకోవడం, తరిగే దాని మీద ద్వేషం పెంచుకోవడం, సుఖం వచ్చినప్పుడు రాగం పెంచుకోవడం, దుఃఖం వచ్చినప్పుడు ద్వేషం పెంచుకోవడం, జయం కలిగినప్పుడు రాగం పెంచుకోవడం, ఇష్టం పడటం, అపజయం కలిగినప్పుడు ద్వేషించడం, తిట్టడం, ఇలా మనం ఈ మైనస్కి అన్నిటికీ వ్యతిరేకులం. అంతే కదా, వ్యతిరేకులం. అప్పుడు ఆ వ్యతిరేకించినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనస్సులో బాధ ఏర్పడుతుంది, బాధ వస్తుంది. అందుకని మనుషులందరూ దుఃఖపడుతూ ఉంటారు. మరి దుఃఖపడకుండా ఉండాలంటే ఏంటి మార్గం? ఆ చెడు అనేది దేవుడిలో ఉన్నప్పటికీ కూడా ఆయన్ని ఆ చెడు అనేది అంటదు. అది అట్లా అర్థం చేసుకోవాలి. ఆయన అంతటా వ్యాపించి ఉన్నాడు. మంచి చెడు అనేవి రెండు ఉన్నాయి ప్రపంచంలో. చెడు ఉన్నప్పటికీ ఆయన్ని ఏమీ చేయలేదు. అది ఆ చెడు అంటది ఆయనకి. ఎలాగంటే ఒక తెర ఉంది, సినిమా తెర, కర్టెన్. దాని మీద నిప్పులు కనపడతాయి మనకు.
ఆ తెరంతా నిప్పు కనపడుతుంది ఆ సినిమాలో. ఆ తెర కాలుతున్నదే? కాలడం లేదే. ఇప్పుడు ఆ నిప్పు ఎక్కడున్నది? తెర మీదనే ఉన్నది, తెర వలననే కనపడుతున్నది. కానీ ఆ తెరనే ఏమన్నా చేస్తున్నదే? అది ఏం చేయడం లేదుగా. జోరున వర్షం పడుతోంది సినిమాలు, ఆ తెరని ఏమన్నా చేసిందా? ఎందుకని? ఆ భగవంతుడు, ఆ తెర అనేటువంటిది సత్యం, ఆ వర్షం నిప్పు అనేటువంటిది తెర అంత సత్యం కాదు. కరెక్ట్గా చూసారా సినిమా తెర, అది అంత సత్యం కాదు. ఆ తెర సత్యం, ఆ సినిమాలో వచ్చే నీళ్లు అగ్ని సత్యం కాదు. అది అర్థమైంది కదా. అందుకని ఆ అగ్ని, ఆ నీరు ఆ తెరని తడపదు, కాల్చదు. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక. భగవంతుణ్ణి చెడు అంటదు. ఆయన సృష్టిలో చెడు ఉన్నప్పటికీ అది ఆయన అంటదు. కనుక ఆ భగవంతుడే అంతటా ఉన్నాడు, అన్నీ ఆయనే అని మనం ఎప్పుడైతే ఆరాధిస్తామో అందరిలో కూడా భగవంతుడిని చూడాలి, చెడ్డవాళ్ళల్లో కూడా భగవంతుడిని చూడాలి. ఆ చెడు అనేది ఆ శరీరానికి మనస్సుకు సంబంధించింది. ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఆత్మజ్యోతి అది భగవంతుడికి సంబంధించింది. అది చూస్తే మనం తెలుసుకుంటే అప్పుడు మనకేమిటి ప్రయోజనం అంటే మనస్సు విశాలం అవుతుంది. మొదటి ప్రయోజనం, మన మనసు సంకుచితం నుంచి బయటపడుతుంది, భయం నుంచి బయటపడుతుంది. తప్పొప్పులు, మంచి చెడులు, దుఃఖము, సుఖము అన్నీ ఒప్పుకుంటాం మనం. ఇది ఎంతో అది అంతే. పెరుగుట విరుగుట కొరకే, పెరుగుట తరుగుట, చీకటి రాత్రి, రాత్రి పగలు, వెలుగు నీడ, ఈ రెండు కూడా మనం యాక్సెప్ట్ చేస్తాం. ఎందుకంటే ఆయన సృష్టిలో ఇవి క్రమం కనుక మనకు బాధ ఉండదు, మనస్సు విస్తారం అవుతుంది. విశ్వరూప ధ్యానంలో, విశ్వరూప ఉపాసనలో, విశ్వరూప భక్తిలో అన్ని రూపాలు ఆయనవే అని చేసినప్పుడు మనిషి మనస్సు విశాలతను పొంది సంకుచితత్వాన్ని నుంచి బయటపడి రాగద్వేషాలు డైల్యూట్ అవుతాయి. నీళ్ళల్లో ఉప్పు ఎక్కువ వేసాం, ఘాటుగా ఉంది. ఆ ఉప్పు తగ్గాలంటే ఏం చేయాలి? కాస్త నీళ్లు పోయి, అంతే. కాస్త నీళ్లు పోస్తే తగ్గిపోతుంది. అదేవిధంగా మన రాగద్వేషాలని మనం పలచన చేయాలి. పలచన అంటే ఏం చేయాలి? డైల్యూట్ చేయాలి. ఇది నాకు ఇష్టం, ఇది నాకు చాలా ఇష్టం. అవతల వాళ్ళని ఏదో అంటారు చూడండి తెలుగులో, సెలగట్టనివ్వరు. సెలగట్టడం అంటారు. అదేమిటో సెలగట్టడం. అవతల వాడిని మాట్లాడనివ్వరు, అవతల వాడు చెప్పేది వినరు, అవతల వాళ్ళ ఒపీనియన్ వినరు. వీళ్ళ పట్టుదల అనమాట. మొండి ఘటాలు అంటుంటారు చూసారా. ఈ మొండి ఘటాలన్నీ ఎందుకు వస్తాయో తెలుసా? ఈ మొండి ఘటాలనేవన్నీ కూడా మనస్సు విశాలత లేకపోతే వస్తాయి. చిత్తం, మనస్సు అనేది సంకుచితమైన వాళ్ళకి ఈ యొక్క పట్టుదల, రాగము, ద్వేషం, తననుకున్నదే హఠం అంటారు చూసారా, హఠం చేయడం, అట్లాంటివన్నీ వస్తే ఆ వ్యక్తి సుఖపడడు, ఎవరిని సుఖపడనివ్వడు, జీవితాంతం నరకమే. అందుకని ప్రతి ఏకరూప భక్తుడు కూడా చిన్నగా విశ్వరూప భక్తుడైనాడు. అలా అవ్వాలి మనిషి. అలా అవ్వకపోతే నేను, నాది, నా వాళ్ళు, చిన్ని నా బొజ్జకు శ్రీరామ రక్ష, ఇంకెవ్వరిని పూజించను. దేవుణ్ణి పూజించిన మా అబ్బాయికి మంచి సర్టిఫికేట్ కావాలి, మా అబ్బాయికి మంచి కావాలి, మా అమ్మాయికి కావాలి, మా అబ్బాయి, నేను, మా ఆయన, నేను, ఇంతే. ఈ 4 దాటి బయట ఎక్కడికి ఎవరికి ప్రార్థన చేయడం, అంతగా పైకి వెళ్ళామంటే మళ్ళీ కష్టం, వెళ్ళలేరు మనుషులు. ఎందుకంటే దీనికే సరిపోతుంది ప్రార్థన అంతా. నా కోసం ప్రార్థన, మా ఆయన కోసం ప్రార్థన, మా అబ్బాయి కోసం ప్రార్థన, మా అమ్మాయి కోసం ప్రార్థన.
ఇంకా దేశము, లోకము, ప్రపంచము, దేవుడు, సృష్టి ఎక్కడుందండి? పొద్దున్న లేచినప్పటి నుంచి జనానికి ఇదే కదండి. టైమే సరిపోవట్లే, దీనికే టైం సరిపోవడంలే. ఇంకా కాస్త టైం ఉంటే ఇంకాస్త ఎక్కువ ప్రార్థన చేయొచ్చు. దేనికి? నా శరీరానికి, నా ఇంటికి, నా పిల్లలకి, ఇంతే. అప్పుడేమవుతుంది తెలుసా? నీకు భయం పెరుగుతుంది, ఇంకా ఇంకా భయం పెరుగుతుంది. ఎప్పుడైతే నేరో అయిపోతావో, నువ్వు సర్కిల్ గీసుకున్నావు, నీకు చుట్టూ సర్కిల్ గీసుకున్నావు, నీకు సంబంధించిన వ్యక్తి, పిల్లలు, అంతవరకే నీ గీత. దాన్ని దాటి బయట పడితే ఇంకా జన్మ ధన్యం. అయితే పడలేరు, సాధ్యం కాదు, అది మాయాజాలం. ఆ యొక్క సర్కిల్లో నుంచి బయటపడాలంటే భగవంతుడి కోసం తపించాలి. నన్ను ఈ సర్కిల్ నుంచి బయటపడేయి. ఎందుకంటే ఈ సర్కిల్లో ఉన్నసేపు నాకు భయం పోవడం లేదు, విపరీతమైన భయం, రాగం, ద్వేషం. ఈ భయాలతో మనసు సంకుచితమైపోతే మనిషి అశాంతి పాలవుతాడు. అశాంతి పాలవుతూ ఏమంటాడు తెలుసా? నేను ఎన్ని పూజలు చేశాను, ఎన్ని వ్రతాలు చేశాను, ఎన్ని నోములు చేశాను, అయినా నాకు శాంతి రాలేదు. ఇది పైగా చెప్పడం, మనసులో వస్తాయి ఇవన్నీ. ప్రతి మనిషి ఎవరెవరైతే ఇట్లా గిరి గీసుకోవడం ఉంటారు, గిరి గీసుకొని 199 పాళ్ళు అందరూ అంతే కదండి. గిరి గీసుకొని దీంట్లోని గుడుగుడు గుంజం గుండే రాగం, గుడుగుడు గుంజం గుండే రాగం లాగా తిరుగుతూ ఉంటాడు మనిషి. ఎందుకంటే వాళ్ళు ఆనందంగా ఉంటే నేను ఆనందంగా ఉంటా, నా పిల్లలు, భర్త ఆనందంగా ఉంటే నేను ఆనందంగా ఉంటా, నా పిల్లలు ఆనందంగా ఉంటే నేను ఆనందంగా ఉంటా, నేను ఆనందంగా ఉంటే వాళ్ళందరూ. ఇదే కథ. దానికోసం భగవంతుడు ఆయన్ని ఆసరాగా పెట్టుకొని ఆయనకి అన్నీ చేసిన తర్వాత చివరికి ఏమడుగుతుంది తెలుసా? ఎందుకంటే శాంతి రాలే, భయం పోకపోతే ఎన్ని పూజలు చేసి ఏం లాభం? నీకు ఎన్ని చేశాను, ఎంత పెట్టాను, ఎన్ని నోములు చేశాను, ఎన్నిసార్లు వచ్చాను నీ గుడికి, ఎన్నిసార్లు మెట్లు ఎక్కాను, చెప్పులు లేకుండా ఎక్కాను అని ఆయన ముందే. నీకు కళ్ళున్నాయా అసలు? నీకు మనస్సు ఉందా, హృదయం ఉందా? ఉంటే నన్ను ఇట్లా బాధ పెడతావా? ఎందుకంటే భయం పోవడంలా, శాంతి రావడం లేదు. ఆయన అంటాడు, నీ భక్తిలో ఇంకొంచెం పాలిష్ పెట్టాలి, మెరుగు రావాలి అంటాడు ఆయన. అదే చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. మచ్చిత్తాహ మద్గత ప్రాణాహ అన్నారు. నేనే ప్రాణంగా, వాళ్ళ యొక్క ఇంద్రియాలన్నీ కూడా నా చింతనే చేస్తూ ఉండాలి. వాళ్ళ పిల్లలు చింతన చేస్తున్నారు కానీ నా చింతన ఎక్కడ చేస్తున్నారు? పోనీ పిల్లల చింతన చేస్తే చేశారు, ఆ పిల్లల్ని కూడా నేనే అనుకుని చెయ్యొచ్చు కదా, అది చెయ్యరు. పిల్లలు చింతన చేస్తారు, మనవాళ్ళ చింతన, మనవరాల చింతన, లేకపోతే భర్త చింతన, భార్య చింతన, అక్క, తమ్ముడు, చెల్లెలు, ఇదే కదా. అలా చింతన చేస్తారు కానీ నన్ను చింతన చేసేవాడు ఎవడు లేడు కదా. పోనీ వాళ్ళని చింతన చేయమని వద్దని లేదు. పోనీ వాళ్ళల్లో కొంచెం ఆ భగవంతుడి భావనతో ఏమైనా చూస్తారంటే అది లేదు. భర్త, పిల్లలు, వాళ్ళందరినీ కూడా మనం వాళ్ళని ఇష్టపడుతూ వాళ్ళ కోసం చేస్తున్నప్పుడు భగవద్భావనతో చేస్తే అది కూడా పర్వాలే. ఆయన అట్లా చేసినా ఆయనకి ఇష్టమే. అది చెయ్యరు. నన్ను మాత్రం కావాల్సినప్పుడు అలా అడిగి తలుపు మూసి గడిపెట్టి నన్ను మాత్రం లోపల పెట్టేసి మళ్ళీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. నేను ఎక్కడిచ్చేది మనశ్శాంతి? దేవుడు స్వామిని మీకు ఏదో కృష్ణమూర్తికి చెప్పినట్లే చెప్తున్నారన్నాడు. ఆయన నాకు చెప్పాడు. ఎక్కడ చెప్పాడంటే భగవద్గీతలో చెప్పాడు. మచ్చిత్తాహ మద్గత ప్రాణాహ. ప్రాణాహ అంటే ఇంద్రియాలు, వాళ్ళ కళ్ళు, ముక్కు, చెవులు, ఇంద్రియాలన్నీ పనులు చేసేటప్పుడు భగవంతుడి దృష్టే ఉంటుంది వాళ్ళకి. ఎక్కడ ఎప్పుడు పని చేస్తున్నా అక్కడ. చూడండి శ్లోకం. మచ్చిత్తాహ విశ్వరూప భక్తులు భగవంతుడి కోసం వాళ్ళ మనస్సునంతా కూడా అర్పిస్తారు. మద్గత ప్రాణాహ
కళ్ళు, చెవులు, ముక్కు, కాళ్ళు, చేతులు అన్ని ఇంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞాన ఇంద్రియాలన్నీ కూడా ఆ భగవంతుడి కోసమే తపిస్తూ ఉంటాయి. భగవంతుడిని ఒక సాధనంగా చూడరు వాళ్ళు, భగవంతుడిని వాడుకోవడం అంటారు. ఇది బిజినెస్ భక్తి. భగవంతుడిని వాడుకోవడం. ఈ భక్తుడు భగవంతుడే సర్వం, భగవంతుడి కోసమే అన్నీ. అన్నీ పొందడం కోసం భగవంతుడా, భగవంతుడి కోసం అన్నీ? చెప్పండి. అసలు అదొక భక్తి ఉన్నదని మనకు తెలియదు కదా ముందు. అది తెలుసుకోవడానికేగా భగవద్గీతకు వచ్చాం. అదేదో మనం భక్తి అనుకున్నాం. ఏది గణగణ గంట కొట్టి ఆరతిచ్చి నైవేద్యం పెట్టి ఆయన అక్కడికి పోయి యథాస్థానం ప్రతిష్టాపయామి అని చేయడమే భక్తి అనుకున్నాం మనం. ఆయన అంటాడు తర్వాత యథాస్థానం ప్రతిష్టాపయామి, తర్వాత ఏమిటన్నాడు? నా ఇంద్రియాలు, నా మనసు, నా పనులన్నీ నేను చూసుకుంటుంటాను. అట్లయితే పో, అట్లయితే నేనేం చేయలేను నీతో అంటాడు. అంటే ఏమిటి అర్థం? నువ్వు నన్ను వేరుగా చూస్తున్నావు. నీ పనులు, నీ పిల్లలు, నీ గృహము వేరు, నేను వేరు. వాటన్నిట్లో నేనున్నానని నీకు తెలియడంలా అంటాడు ఆయన. ఈ విశ్వరూప భక్తుడు అట్లా చూస్తాడు. అన్నింటిలో ఆ భగవంతుణ్ణి చూస్తాడు. మచ్చిత్తాః మద్గత ప్రాణాః పరస్పరం బోధయంతః. ఎప్పుడు భగవంతుని గురించే మాట్లాడుతుంటాడు, లోకాభిరామాయణం గురించి మాట్లాడు. పరస్పరం బోధయంతః కథయంతః. భగవంతు చింతనే, భగవంతుడి గురించే అన్నీ మాట్లాడు. అందుకని ప్రతి దానికి దైవానుగ్రహం వల్ల జరిగిందండి. దైవానుగ్రహం వల్ల అన్ని దైవానుగ్రహమే. అబ్బాయి పుడితే దైవానుగ్రహం, పెళ్లి కుదిరితే దైవానుగ్రహం, పాస్ అయితే దైవానుగ్రహం, అన్నిటికీ దైవానుగ్రహమే. ఏ క్షణంలో దైవానుగ్రహం లేదు అసలు. కనుక బై గాడ్స్ గ్రేస్, బై గాడ్స్ గ్రేస్, బై గాడ్స్ గ్రేస్ అంటూనే ఉండాలి. బై గాడ్స్ గ్రేస్ పరుసుపోయిందన్న అది కూడా ఆయన యొక్క ఇదే, ఆ సృష్టిలోనే ఇది. దానికి కూడా ఓర్చుకోవాలి. ఎందుకంటే ఈ సృష్టిలో చెడు, మంచి, చెడు, కష్టం, సుఖం అన్నీ భాగాలే. కనుక భక్తుడు ఎప్పుడూ కూడా కష్టాలకి బాధపడడు. కష్టాలు వచ్చినా కూడా అందులో ఏదో సుఖం ఉంది. ఆ సుఖాన్ని వెతుకుతాడు నిజమైన భక్తుడు. ఎందుకంటే భగవంతుడిని తలుచుకునేవాడికి అసలు చెడు కనపడదు, కష్టం అనిపించదు. చెప్పాను కదా, భగవంతుడు లేని మనసులో కష్టం తెలుస్తుంది. భగవంతుడు లేని మనసులో లేదండి భగవంతుడు ఉన్నాడండి అన్నాడు. ఉన్నాడు, పొద్దున 1 గంట సేపు ఉన్నాడు, తర్వాత మళ్ళీ వెళ్ళిపోయినాడు. అప్పుడు ఏమవుతుంది? దిగులు, చింత వస్తుంది. చెప్పాను గుర్తుందా? భగవంతుడు ఉన్న మనసుకి దిగులు, చింత రాదు. ఉండడానికి, రావడానికి, ఎంట్రీ అవ్వడానికి చూస్తుంది, వెళదామా లేదా వీడి మనసులోకి. దిగులు, చింత, భయం చూస్తూ ఉంటాయి, ఎదురు చూస్తున్నాయి. వీడి మనసులోకి వెళ్ళి కూర్చుందామంటే ఎక్కడ కూర్చుంటాము? చోట్లేదు. ఆయన కూర్చొని ఉన్నాడు అక్కడ. అయ్యో ఆయన కూర్చున్నాడు, మనం ఎక్కడ పోతాంలే, వద్దులేరా అని చెప్పి ఆ దిగులు, చింత, భయం అన్నీ పోతాయి. అందుకే తమిళంలో చెప్తాడు, నా ఇరుక భయం ఎదుక్కన్నాడు. నేనున్నప్పుడు నీకు భయం ఏంటన్నాడు. ఎంత బాగా చెప్పారండి, కానీ భయం పోవడం లేదండి అన్నాడు. మళ్ళీ అదే మాట, భయం పోవడం లేదంటే మైండ్ ఆ భగవంతుడి నుంచి అట్లా వైదొలిగింది మనస్సు క్షణం. అదే ఇక్కడ మచ్చిత్తం మద్గత ప్రాణం అంటే అదే. ఇప్పుడు భక్తి అంటే అసలు ఏమిటనేది మనకు తెలియడానికి ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి. నిజమైన భక్తి. ప్రహ్లాదుడి గురించి చదవండి, ధ్రువుడి గురించి చదవండి. ధ్రువుడే తర్వాత బాధపడ్డాడు. ఇదేమిటి, సాక్షాత్ భగవంతుడు అంతటి వాడు వస్తే రాజ్యం కోసం అడిగానేంటి నేను, ఎంత ఫూలిష్ పర్సన్ అనుకున్నాడు. చిన్న పిల్లవాడు భగవంతుడి కోసం తపస్సు చేసి, భగవంతుడు వచ్చి రాజ్యం కోసమే కదా తపస్సు చేశాడు. రాజ్యం ఇచ్చి వెళ్ళిన తర్వాత ఇంత పిచ్చివాడినా నేను,
భగవంతుడిని పోయి ఇదే అడిగాను అని అనుకున్నాడు. అంతే, మనం కూడా అంతే. ధ్రువుడు అంతటి వాడే తప్పు చేస్తే ఇంకా మామూలు మనుషుల సంగతి చెప్పాలే. ఆయన చూస్తాడు నా కోసం వస్తాడా లేదా, ఎప్పుడు వస్తాడని చెప్పి ఆయన చూస్తాడు. మనం ఏం చేస్తాడంటే మనకు కావాల్సిన ఇస్తాడా లేదా అని మనం చూస్తుంటాం. అండ్ దీనికి పెద్ద పేరు భక్తి అని పేరు పెట్టుకుంటాం. ఉదయం పూజ చేస్తాం, మధ్యాహ్నం పూజ చేస్తానండి, సాయంత్రం గంటన్నర, ఉదయం మధ్యాహ్నం గంట, రాత్రి సాయంత్రం గంట 10 మందికి చెప్పి మరి టామ్ 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 చేసి అందరినీ పిలిచి పులిహోరలు చేసి దద్దోజనాలు చేసి అన్నీ చేసి పెట్టి అంటే భక్తుడిగా ప్రకటన చేసుకుంటూ ఎవరిని మోసం చేయాలని ఆయన అంటాడు. సరే ఏదో భక్తిలే ఉండు, అట్లా అన్నా కనీసం కొద్ది కాలానికి వస్తామని చెప్పి ఆయన చూస్తాడు. అసలు భక్త్యా కాదా అని మనం భక్తి తెలుసుకోవడానికి భగవద్గీత చదవాలి. చూడండి ఆయన చెప్పే మాట, మచ్చిత్త మద్గత ప్రాణా బోధయంత పరస్పరం. ఆ భగవంతుడి గురించి ఆలోచన, భగవంతుడి గురించే చింతన. మీరాబాయి పిచ్చిదా, త్యాగరాజు పిచ్చివాడా? ఆయనకి ఏం పట్టలేదు అసలు. మనం అనుకుంటాం పాపం వాళ్ళకి దేవుడు అంటే పిచ్చండి అన్నాం, అంటే నీకు లేదనే అర్థం. అంతే కదా, పాపం ఆయనకి దేవుడు అంటే బాగా పిచ్చండి అన్నాడు. ఆయనకి పిచ్చి అంటే నీకు లేదనే కదా అర్థం. కొంతమందికి సినిమా పిచ్చి, కొంతమందికి సీరియల్ పిచ్చి, కొంతమందికి ధనం పిచ్చి, కొంతమందికి దేవుడు పిచ్చి. ధనం పిచ్చి, లోకం విషయాల మీద పిచ్చి ఉన్నవాడికి అది ఎంత ఆనందం ఇస్తుందో వీడికి భగవంతుడు అంటే అంత ఆనందం ఇస్తుంది. వాళ్ళ ఆనందం తాత్కాలికం, వీళ్ళ ఆనందం శాశ్వతం. ఎందుకని? భగవంతుడు శాశ్వతం కనుక. వాళ్ళ ఆనందం ఎందుకు శాశ్వతం కాదు? ధనం శాశ్వతం కాదు కనుక, బంధాలు శాశ్వతం కాదు కనుక, సినిమాలు శాశ్వతం కాదు కనుక ఆ ఆనందం శాశ్వతంగా ఉండడానికి వీలు లేదు, ఉండదు. కనుక శాశ్వతమైన భగవంతుణ్ణి తలుచుకొని ఆరాధించి పూజించి చేయడం ఎలా చెయ్యాలి అండి? మరి ఇదంతా సంసారం అండి అన్నాడు. ఈయన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టు, ఈ భగవంతుణ్ణి తీసుకెళ్ళి ఆ వ్యక్తుల్లో, ఆ పనులలో, ఆ వస్తువుల్లో చూడడం నేర్చుకో. అది చిన్న షిఫ్ట్. ఎందుకంటే వీడని వదిలిపెట్టలేం, ఆయన కావాలి, భగవంతుడు కావాలి. అప్పుడు ఏం చేయాలి? ఈయన్ని తీసుకెళ్ళి అలాగే వాళ్ళల్లో పెట్టాలి. అంటే నేను ఏ పని చేసినా భగవంతుడే, నేను ఎవరిని చూసినా భగవంతుడే, అబ్బాయిని చూసినా అమ్మాయిని చూసినా ఇరుగు పొరుగు చూసినా ఎవరిని చూసినా అంతా భగవంతుడు. అప్పుడు ఏమైంది? ఈజీ అయిపోయిందా లేదా? వీళ్ళు వేరు ఆయన వేరు అనే పార్టీషన్ లేదు కదా ఇప్పుడు. వాడి కరెక్ట్ టైం ఇదే టైం వస్తాడు. ఇప్పుడేమిటి? చెడు. ఇప్పుడు భగవంతుడు అందులో కూడా ఉన్నాడా లేడా? కృష్ణార్పణ వస్తు అని చెప్పి నమస్కారం చేయడమే. ఇప్పుడు లేకపోతే ఏమవుతుందంటే కోపం వస్తుంది, రెస్ట్లెస్ అయిపోతాం. ఎంతమందికి బాధ కలిగిస్తున్నాడు రోడ్డు మీద చూసాను. అయినా కూడా సృష్టిలో ఇవి తప్పవు. ఇలా ఎన్ని అనుభవాలు జీవితంలో, ఒకటి కాదు రెండు కాదు, పుట్టినప్పటి నుంచి మనం ఈ శరీరం వదిలే వరకు తప్పవు తప్పవు తప్పవు. ఇది సత్యాన్ని తెలుసుకుంటే ఓర్పు పెరుగుతుంది, తితిక్ష పెరుగుతుంది. తితిక్ష ఓర్పు అనేది చాలా కష్టం. అది పెరిగినప్పుడే మనం శాంతిగా ఉండగలం, లేకపోతే ఈ ప్రపంచంలో శాంతిగా ఉండలేము. ఇలా కూర్చున్నాం కదా, కాలు నొప్పి ఎందుకు రావాలి? వస్తుంది అంతే. శరీరం ఉంది కనుక కాలు ఉంది కనుక కాలు నొప్పి వస్తుంది. తలనొప్పి ఎందుకు వస్తుందంటే తల ఉంది కనుక తలనొప్పి వస్తుంది. తల వద్దంటే తలనొప్పి ఉండదు. అర్థమైందా? పొట్ట నొప్పి ఎందుకు వస్తుంది? పొట్ట ఉంది కనుక పొట్ట నొప్పి వస్తుంది. ఎందుకు వస్తుందంటే కనుక ఇవన్నీ కూడా ఉండడం సృష్టిలో ఒక భాగం. అయితే ఏమిటి? పరస్పరం బోధయంత.
పరస్పరం కథయంతః చివరికి ఏమిటి ఫలం? నిత్యం తుష్యంతి రమంతి చ. వాళ్ళు ఎప్పుడు ఆనందంగానే ఉంటారు. క్యాస్ట్రాయిల్ ఫేస్ ఉండదు, ఎప్పుడు ఆనందంగా చిరునవ్వుతో ఉంటారు. ఎందుకంటే పర్సు పోయింది, పోతే పోనీలే, ఏదో పాపపు సొమ్ము ఎక్కడ ఉందో, ఎవరి నుంచి వచ్చిందో నాకు ఎవరికి తెలుసు, చూసానంటే ఎట్లా మార్చేశాను, షిఫ్ట్ చేశాను ఆలోచనని. పర్సు పోయిందండి, నా పర్సు పోయిందండి, ఎవరి మొహం చూశానో ఈవేళ, అట్లనే బదులు ఎవరి మొహం చూడాలి, నీ మొహమే చూసుకున్నావు, నీ మొహమే అద్దంలో చూసుకున్నావు, పర్సు పోయింది. పర్సు పోయిందన్నప్పుడు ఇప్పుడు కష్టమే కదా అది. ఏదో ఊరికి వెళుతున్నా పర్సు పోయింది, ఏమనుకోవాలి అప్పుడు? ఇప్పుడు దేవుణ్ణి తిడతావా, కాజేసిన వాడిని తిడతావా, నీ యొక్క అజాగ్రత్తని తిడతావా, ఎవరిని తిట్టగలవు? అంటే దాన్ని ఆ ఆందోళన నుంచి బయటపడాలంటే ఒకటే మార్గం. ఎవరి పాపపు సొమ్ము వచ్చి నా పరుసులో చేరిందో, నాకు తెలియకుండా వచ్చి ఉంటుంది, నన్ను ఆ పాపంలో నుంచి బయటపట్టేయడానికి భగవంతుడు పరుసు తీసుకుపోయినాడు, అంతే, అయిపోయింది, పని అయిపోయింది. కన్వర్టింగ్ డిసడ్వాంటేజ్ ఇంటూ అడ్వాంటేజ్. అన్నీ మన మంచికి అనుకోవడమే. అది తుష్యంతి రమంతి. కష్టం వచ్చినా సరే అది కష్టం అనిపించదు వాళ్ళకి, తృప్తిగా ఉంటారు. తుష్యంతి అంటే తృప్తిగా ఉంటారు. చాలా తృప్తిగా ఉన్నానండి అన్నాడు. ఇన్స్పైట్ ఆఫ్ అన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి సమస్యలుగా అనిపించవు నాకు, అవి కూడా సమస్యలు కూడా మంచికి. నేను సమస్యగా భావించనది, అది ఒక అనుభవం, అది ఒక టైం, అది నాకు ఏదో నేర్పడానికి వస్తున్నది నా జీవితంలో. కనుక చెడు అనేది ఎక్కడ ఉన్నది అంటే నువ్వు చూసే దృక్పథంలో ఉంది, నీ ఆలోచన విధానంలో ఉంది. దానికి ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్తారు, చూసారా? ఎవరైనా రాళ్ళు వేస్తే దాన్ని దూషించవద్దు, నిందిస్తారు, నిన్ను బాధిస్తారు, కావాలని నిన్ను తిడతారు, అవమానపరుస్తారు. అట్లాంటి రాళ్ళు. ఒక ఆయన అట్లాగే ఎవరన్నా ఇట్లా రాళ్ళు వేశారనుకోండి, ఆ రాళ్లతో ఇల్లు కట్టుకున్నట్ట. అంటే అర్థం ఏంటి ఇక్కడ? ఎవరైనా నిందించేటువంటి అపరాధ వేసినా, నీ మీద లేనిపోని అభాండాలు వేస్తే ఆ మాటల వల్ల నీలో వైరాగ్యం, వివేకం, ఓర్పు అన్నీ పెరుగుతాయి. నీలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటిది బయటకు వస్తుంది. నిజంగా విమర్శలు ఎవరైతే చేస్తారో నిజంగా వాళ్ళే నీకు సహాయం చేస్తున్నారని గుర్తుపెట్టుకో. ఎవరైతే మనల్ని విమర్శిస్తారో, ఎవరైతే మనల్ని బాధ పెడతారో వాళ్ళు చేసినంత సహాయం మరెవ్వరూ చేయరు. ఇది సత్యం, పరమసత్యం. ఇది తెలుసుకుంటే మన మనస్సు విశాలమవుతుంది. తుష్యంతి రమంతి చ. ఎప్పుడు ఆనందంగా ఉంటారు. ఇప్పుడు చెప్పండి, దుఃఖం ఎక్కడుంది? సుఖం వచ్చినప్పుడు సుఖమే, దుఃఖం వచ్చినప్పుడు కూడా సుఖం. సుఖం 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 లేకపోతే ఏమవుతుంది? సుఖీ దుఃఖీ, సుఖీ దుఃఖీ అవుతాం. ఇప్పుడు మనం దుఃఖాన్ని కూడా సుఖంగా మార్చేసాం. ఎలా మార్చగలిగాం? భగవద్భక్తి వలన. ఏ అనుభవం వచ్చినా కూడా ఆయన నుంచే వస్తుంది, ఆయన ద్వారా రావాల్సిందే, డైరెక్ట్గా రాదండి. ఆయన ద్వారా వస్తుంది కనుక ప్రసాదం. అది అది భావన. రమంతి అన్నాడు ఇక్కడ. రమంతి అంటే ఏంటి? ఆనందం. అన్నీ మర్చిపోతాం. అసలు ఏమిటి? దిగులనే పదం ఉందా? అసలు బాధ అనే పదం ఉన్నదా మన డిక్షనరీలో? భగవంతుడు ఉన్నప్పుడు సర్వదా సర్వకాలములందు భగవంతుడు ఉన్న చోట బాధ లేదు, దిగులు లేదు, చింత లేదు, కష్టము లేదు. భగవంతుడు సర్వదా మన మనసులో ఉంటే తృప్తి, ఆనందం, తృప్తి, ఆనందం. కనుక భగవంతుడే సర్వం. అది విశ్వరూప దర్శనం. తర్వాత శ్లోకం. తేషాం సతతయుక్తానాం
భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే. చాలా ముఖ్యమైన శ్లోకం. అలా నన్నే చింతన చేస్తూ నన్నే ఆరాధిస్తూ ఉంటే వాళ్ళు సర్వదా నేను వాళ్ళకి జ్ఞానం వచ్చేటట్లు చేస్తాను, ఆత్మజ్ఞానం వచ్చేటట్లు నేను చేస్తాను అంటున్నారు. చూడండి, తేషాం సతతయుక్తానాం, తేషాం అంటే ఆ విశ్వరూప భక్తులకు ఎప్పుడూ నన్నే చింతన చేస్తూ అన్నింటి యందు నన్నే చూస్తూ నన్నే ఆరాధిస్తూ, ఈ సృష్టిలో ఉన్నదంతా కూడా భగవంతుడే, మంచి చెడు వెలుగు నీడ కష్టం సుఖం జయం అపజయం అన్నీ ఆయనే అని చూసే భక్తుడికి, సతతయుక్తానాం ఎల్లప్పుడూ నన్నే చింతన చేస్తూ అన్నింటా నన్నే చూస్తూ ఆ భక్తుడికి భజతాం, ప్రతి అనుభవంలో ఒక ఆశ్చర్యమే. ఏ ఆశ్చర్యం కోసం ఎదురు చూడక్కర్లేదు, ప్రతిదీ ఆశ్చర్యం. భగవంతుడి విభూతి ప్రతిదీ కూడా ఆయన ప్రతి విషయం భగవంతుడి ఆశ్చర్యంగానే చూస్తాడు. ప్రతిదీ ఆహా ఏం కలర్, ఏముందండి అంత పెద్ద ఆశ్చర్యపడాలా, నాకు ఆశ్చర్యమే. కడుపులో శిశువు గర్భంలో మాంసపిండం కాళ్ళు రావడం ఏమిటి, కదలడం ఏమిటి, ఆశ్చర్యం కదా. కళ్ళు తెరవడం ఏమిటి, కళ్ళు మూసుకోవడం ఏంటి, ఆశ్చర్యం కదా. వేరే ఆశ్చర్యం ఏం కావాలండి? 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్, అన్ని వండర్సే. నాకు 7 ఏమిటి, అన్ని వండర్సే. మన ఒంటి మీద ఉన్న చీర ఆశ్చర్యం కదా. దారం పోగుని ఇలా చీరగా ఎలా మార్చాడండి, ఆశ్చర్యం కదా. జీర్ణశక్తి ఆశ్చర్యం కదా. 12 గంటలకు తింటే మళ్ళీ 3 గంటలకు ఎందుకు ఆకలి అవ్వాలి? ఏమైంది లోపల? ఏదో అయింది, జీర్ణం అయింది. జీర్ణం ఎట్లయింది? ఆశ్చర్యం కదా. అసలు ఆకలి అనేది ఏమిటి? ఆశ్చర్యం కదా. వేరే ఏం ఆశ్చర్యం కావాలండి మీకు? గోళ్ళు కట్ చేశాను నిన్న, 3వ రోజు చూస్తే గోరు పెరిగింది, ఆశ్చర్యం కదా. అరే ఎట్లా పెరిగింది? ఆ గోరుని గిచ్చి చూడండి, నొప్పి లేదే, ఆశ్చర్యం కదా. చర్మాన్ని గిచ్చి చూడండి, అమ్మో నొప్పి, ఆశ్చర్యం కాదా. అన్నీ ఆశ్చర్యమే. వేరే ఏం ఆశ్చర్యం కావాలండి మీకు చెప్పండి? సృష్టిలో ప్రతిదీ ఆశ్చర్యమే, వండర్. ఇట్స్ ఎ గ్రేట్ వండర్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ వండర్ అన్నాడు. ఆ పొద్దు తిరుగుడు పువ్వు ఇట్టు తిరుగుతుంది, ఆశ్చర్యం కాదా. తేనెటీగ పుష్పం మీద కూర్చొని ఆ సన్నటి దాంట్లోకి ముక్కు పెట్టి ఆ తేనెని తీసుకుంటుంది, ఆశ్చర్యం కాదు. అది తీసుకుపోయి అక్కడ గూళ్ళో పెడుతుంది, ఆశ్చర్యం కాదు. అదంతా బాటిల్లో పెట్టుకుని మనం తాగుతాం, అంతకంటే ఆశ్చర్యం ఏది ఆశ్చర్యం కాదు చెప్పండి? సృష్టిని ఆస్వాదించేవాడికి భగవంతుడిగా అన్నీ ఆశ్చర్యమే. అందుకని వేరే ప్రత్యేకంగా ఎక్స్ట్రా ఆశ్చర్యాలు అక్కర్లేదు వాడికి. మేము వండర్ వరల్డ్కి వెళ్తామండి, ఇంకా వండర్ వరల్డ్కి వెళ్ళాలా ఏమిటి? వండర్ వరల్డ్కి వెళ్తారట, ఎక్కడెక్కడికో టూర్లకు పోయి ఎక్కడెక్కడో ఏవో చూస్తారట. ఇక్కడ ఉన్నదాన్ని చూడు ముందు, కంటి ముందు కనపడేదాన్ని ఆశ్చర్యాన్ని వదిలి ఎక్కడో ఆశ్చర్యం ఉందని పోతామేంటి? నయాగరా మంచు గడ్డగట్టిందిట, ఆశ్చర్యం కాదు. నయాగరా నీళ్లు గడ్డగట్టి అట్లా నిలిచిపోయిందిట, ఎంత ఆశ్చర్యం. తృప్తి రమంతి తుష్యంతి సతతాం ప్రీతిపూర్వకం భజతాం. నన్ను ఎవరైతే ప్రతి అనుభవం ఆశ్చర్యంగానే ఆస్వాదిస్తూ, చూడండి ఇట్లా కళ్ళు మూసుకోవడం ఆశ్చర్యం, అంత ఆశ్చర్యంగానే ప్రకృతి ఈ ప్రాణులన్నిటి యొక్క సృష్టిని ప్రీతిపూర్వకం, ప్రీతితో
ఆనందంగా ఇష్టంగా చూడడం, ఇష్టంగా దాన్ని ఆస్వాదించడం, ఎప్రిషియేట్ చేయడం. ఆహా, చాలా బాగుంది, వెరీ నైస్, వెరీ నైస్, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ నైస్, ఫైన్ ఫైన్ ఫైన్, హౌ ఆర్ యూ, ఫైన్. అట్లా చెప్పం, ఓకే. ఈ ఓకే ఎందుకు? ఏ ఫైన్ అంటే ఏమైంది? ఆ ఫైన్ అంటే దిష్టి పడుతుందండి, దిష్టి తగులుతుందిట. ఎవరి నుంచి దిష్టి తగులుతుంది? ఫలానా వాళ్ళు. ఆ ఫలానా వాళ్ళు ఎవరు? దే ఆర్ అవుట్ సైడ్ ద గాడ్ ఆర్ ఇన్సైడ్ ద గాడ్? అవుట్ సైడ్ గాడ్ అంటే భక్తి లేదని అర్థం, ఇన్సైడ్ గాడ్ అంటే విశ్వరూప భక్తి. పట్టేసుకుంటారు. ఇప్పుడు భగవంతుడు మిమ్మల్ని అట్లాగే ఫిల్టర్ చేస్తున్నాడు చూడండి. మన మనస్సు, మన ఆలోచన, భక్తిని ఆయన ఫిల్టర్ చేస్తున్నాడు, వడపోస్తున్నాడు ఆయన మనల్ని. ప్రీతిపూర్వకం భజంతి అన్నాడు. ఇష్టంగా, ప్రతిదాన్ని ఇష్టంగానే. వేపాకులో చేదు ఇష్టం, కాకరకాయలో చేదు ఇష్టం, బెల్లంలో తీపి ఇష్టం. అది ఆయనది, ఆ రుచులన్నీ ఆయనవి. పాముల విషం అది ఆశ్చర్యమే, అది ఆయనే. ఏది ఆయన కాదు అసలు, ఆయన కానిది ఏది ఉన్నది అసలు? ప్రీతిపూర్వకం అన్నిటినీ ఆస్వాదించడం, ఆనందించడం, ఆశ్చర్యంతో వాటిని భగవంతుడు విభూతిగా, ఎర్రటి పుష్పం, పచ్చని పుష్పం, రకరకాల రంగులు, రకరకాల మనుషులు, రకరకాల వస్తువులు, ఇదంతా ఆయన యొక్క భగవంతుడి సృష్టి యొక్క మహిమ. అందుకని భక్తుడికి చెడు అనేదే కనపడదు, అన్నీ మంచి, అంతా మంచి అన్నట్లు కనపడదు. ప్రీతిపూర్వకం భజతాం. ఏం చేస్తానో తెలుసా వారికి, అటువంటి విశ్వరూప భక్తులకి, అలా మనస్సు విశాలమైన భక్తులకి దదామి బుద్ధియోగం, వాళ్ళకి నేను జ్ఞానాన్ని ప్రసాదిస్తాను. ఎలా? శాస్త్రాన్ని ఇస్తాను, గురువుని ఇస్తాను, నేనే గురువుగా వెళ్ళి కూర్చుంటాను. కూర్చొని వాళ్ళు ఏకరూపం నుంచి విశ్వరూపానికి వచ్చినప్పుడు వాళ్ళకి జ్ఞానం ఇవ్వడానికి నేను తయారుగా ఉన్నాను అని చెప్పి బుద్ధియోగం. బుద్ధియోగం అంటే జ్ఞానయోగం, అరూప ఈశ్వర జ్ఞానం అది కలిగేటట్లు నేను చేస్తాను. ఏ జ్ఞానం వలన అయితే, నేను ఇచ్చిన జ్ఞానం ఆత్మజ్ఞానం వలన, తే మాం ఉపయాంతి, వాళ్ళు నన్ను పొందుతారు, వాళ్ళు నన్ను పొందుతారు, నా మోక్షాన్ని పొందుతారు ఆత్మజ్ఞానం వలన అని అర్థం. తర్వాత శ్లోకం. తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజంతమః నాశయామ్యాత్మభావస్థః జ్ఞానదీపేన భాస్వత. వాళ్ళకి జ్ఞాన యోగ్యత, గురు ప్రాప్తినిచ్చి, శాస్త్రం మాతనిచ్చినంత మాత్రాన శాస్త్రం వాళ్ళతో మాట్లాడదు. ఇప్పుడు బంగారం అంతా పెట్టెల్లో ఉన్నది, ఆభరణాలు, వైఢూర్యాలు, రాసులు పోసున్నది, అన్నిటికీ తాళం వేస్తుంది. తాళం ఏం ప్రయోజనం? కనుక తాళం చెవి కావాలి, ఉంటేనే అవన్నీ మనకు ఉపయోగపడతాయి. అదేవిధంగా శాస్త్రాన్ని ఇచ్చిన గురువు కావాలి, గురువు చేతిలో ఉంటుంది ఆ తాళం చెవి. ఆ గురువు అనే తాళం చెవి ద్వారా ఆ శాస్త్రాన్ని విడమర్చి చెప్పాలి. ఆ చెప్పేటటువంటి గురువుని నేను ప్రసాదిస్తాను. అలా ఇచ్చినప్పుడే ఆ గురువు శాస్త్రం వల్లనే వాళ్ళకి ఇది అర్థమవుతుంది. అనుకంపార్థం, దయతో, వాళ్ళని దయతలిచి, వాళ్ళ మీద నాకు చాలా దయ, కంపాషన్. ఎందుకంటే నన్నే అన్నిగా భావించి వాళ్ళు నన్ను ఇంతగా ఆరాధిస్తే నేను వాళ్ళకి అన్యాయం చేస్తానా? అనుకంపార్థం, దయతో, జాలితో. తేషాం అహం ఆత్మభావస్థః తమః నాశయామి. ఆత్మభావస్థః,
వాళ్ళ హృదయంలో కూర్చొని నేను వాళ్ళల్లో ఉన్నటువంటి అజ్ఞానం అనే తమస్సుని, చీకటి, మోహాంధకారాన్ని నాశనం చేస్తాను అంటున్నాడు. చూడండి, ఆయన మనలో కూర్చోబెట్టుకుంటే ఆయన్ని మన హృదయంలో, ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఇక్కడ హృదయంలో ఉన్న మోహ అంధకారం అనే అజ్ఞానంతో కూడినటువంటి అంధకారాన్ని పోగొడతానన్నాడు. మనం ఆయన కూర్చొనిస్తే కదా, కూర్చుంటే వెలిగిస్తాడు జ్ఞాన జ్యోతిని, వెలిగించి మనలో ఉన్న తమస్సుని తీసేస్తాడు. తమస్సు పోవడం లేదు, అజ్ఞానం పోవడం లేదంటే ఏమిటి? ఆయన కూర్చోబెట్టలా మనం. ఇప్పుడు అర్థమైందా? మనలో దిగులు, చింతని కూర్చోబెట్టే మనసులో ఆయన్ని కూర్చోబెట్టాల్సిన చోట భయము, దిగులు, చింత, కోపం, తాపం, ఈర్ష్య, అసూయ అన్నీ కూర్చోబెట్టేటప్పటికి ఆయన భయపడి పారిపోయినాడు. ఇప్పుడు ఆయన్ని కూర్చోబెడితే అవి కూర్చోలేవు. ఆయన కూర్చున్నాడంటే ఆయన వాటిని అన్నిటినీ ట్రిమ్ చేసేసి బయటికి పంపిస్తాడు. అప్పుడేంటి? శాంతి, సౌఖ్యం, సుఖం, ఆనందం ఇస్తాడు ఆయన. అందుకని ఏం చేయాలి? ఆయన్ని యథాస్థానం కాదు, హృదయే ప్రతిష్టాపయామి అని చెప్పాలి. హృదయ భావస్థ అన్నాడు. చూడండి, ఆత్మభావస్థ. వాళ్ళ మనస్సులో, వాళ్ళ ఆలోచనలో నేను కూర్చొని నాశయామి తమః, వాళ్ళ యొక్క తమస్సుని నేను నాశనం చేస్తాను. ఎట్లాంటి తమస్సు? అజ్ఞానజం, అజ్ఞానం వలన పుట్టినటువంటి తమస్సుని, అజ్ఞానం వలన పుట్టినటువంటి మోహాన్ని నేను నాశనం చేస్తాను. తర్వాత ఏమవుతుంది? జ్ఞానదీపేన భాస్వత. ఆ అంధకారం పోవడం వలన, ఆ జ్ఞానదీపం వెలగడం వలన వాళ్ళు ఆనందంగా ఉంటారు. అది విషయం. ఇప్పుడు ఆ రెడీ అన్నారు అర్జునుడికి, ఈ జ్ఞానానికి రెడీగా ఉన్నాడా లేడా? ఇప్పుడు అర్జునుడు చెప్తాడు రేపు తన స్టోరీ, నెక్స్ట్ క్లాస్లో చూస్తాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.